Jal Bhushan Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. I would like to take this opportunity to thank the candidates and their authorized representatives for their cooperation, which facilitated early completion of the proceedings. Thank you. రైట్. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గారు భారత 17వ ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. మొత్తం 543 మంది లోక్సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులు ఉండాల్సిన పార్లమెంట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వేకెన్సీస్ పోతే 781 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. కానీ 767 మంది మాత్రమే వినియోగించుకున్నారు, 12 మంది వినియోగించుకోలేదు. 98.2% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. దీంట్లో 767లో 752 ఓట్లు మాత్రమే వ్యాలిడ్ అయ్యాయి, 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే మన భాషలో చెప్పాలంటే మురిగిపోయాయి, సరిగా ఓటు వేయలేదు, ఓటు వేయడం రాలేదు, కారణం ఏదైనా కావచ్చు. సో 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీని తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లోనే గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. 300 ఓట్లు బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లుగా వచ్చాయి. 452 ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చాయి. నిజానికి 377 ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వస్తే అది సరిపోతుంది గెలుపుకి, కానీ 452 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల ఆధిక్యతతో సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. అయితే ఇక్కడ దాదాపుగా 24 ఓట్లు ఇండియా కూటమి తమకున్న ఓట్లను కోల్పోయింది. సుమారుగా 24 ఓట్లు క్రాస్ ఓట్ అయ్యాయి, లేదా అంతే క్రాస్ ఓట్ అయ్యాయి అనుకోవాలి, లేదా ఈ మురిగిపోయిన 15లో ఉన్నాయేమో, వీళ్ళే ఉన్నాయో వాళ్ళే ఉన్నాయో తెలియదు. మొత్తం మీద కొన్ని 24 ఓట్లు సుమారుగా ఇండియా కూటమి అభ్యర్థికి పడలేదు. అక్కడేమో 430 చిల్లర ఓట్లు ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థికి, అక్కడ సుమారుగా ఒక 20 ఓట్లు, 20 నుంచి 430 వాళ్ళ 30 ఓట్లు సుమారుగా క్రాస్ అయినట్టు కనబడుతోంది ఎన్డీఏ కూటమి వైపు. సో ఇది కామన్గా ఊహించింది, ఎందుకంటే ఇక్కడ పార్టీలు విప్ ఇవ్వడానికి లేదు, ఇక్కడ ఎవరికి ఆత్మ ప్రబోధానుసారం అంటాం కదా, ఎవరికి తోచిన వారికి వారు ఓటేసుకోవచ్చు. ఇక్కడేమి పార్టీలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని దీనికే ఓటు వేయాలి, మన ఈ అభ్యర్థికే ఓటు వేయాలి అని ఆ సభ్యులందరికీ విప్పు జారీ చేయడాలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. కాబట్టి అందువల్ల కొంతమంది ఇటు వేశారు. దాంట్లో కీలకంగా ఇందాక మా కృష్ణ చెప్పినట్టుగా తమిళనాడు నుంచి డిఎంకే వాళ్ళు తమిళ అభిమానం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఉంటారు, అందరిలాగా ఉండరు వాళ్ళు. తమిళ అంటే వాళ్ళ మనిషికి వాళ్ళే చేసుకుంటారు. అది అంటే ఇప్పటివరకు వస్తున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం డిఎంకే కొంత క్రాస్ అవుట్ చేసింది సిపి రాధాకృష్ణన్ గారికి అని చెప్పి అంటున్నారు. చూడాలి మరి ఆ వివరాలు ఇంకేమైనా వస్తాయో, ఎందుకంటే బయటికి తెలిసే అవకాశం లేదు. కానీ అంచనాల వారీగా చెప్పుకునే మాటలు ఇంకాసేపు అయితే అక్కడ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలను బట్టి తెలిసే అవకాశం ఉంటుంది, లేదా అంచనా వేయడమే. సో ఓవరాల్గా ఇది భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ జాతీయవాదిగా నేషనలిస్ట్గా ఈయనకి